ఇక డీటెయిల్స్ చూస్తే అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ను అశేష ప్రజానీకం సమక్షంలో పచ్చి జెండా ఊపి ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఉదయం 7:30 గంటలకే భారీ సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైల్వే ప్రయాణికులు అనపర్తి రైల్వే స్టేషన్ వద్ద హాజరయ్యారు. తొలుత దేవీ చౌక్ నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. దశాబ్దాల అనపర్తి వాసుల కళలను నెరవేరుస్తూ అనపర్తి రైల్వే స్టేషన్లో ఆగిన జన్మభూమి ఎక్స్ప్రెస్ కి పచ్చి జెండా ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్ బయట భారీ బహిరంగ సభలో జన్మభూమి హాల్ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యేల చిత్రపటాలకు కూటమి నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరిని, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కూటమి నేతలు, మహిళా శక్తి సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారు చెప్పినట్టుగా అనపర్తికి సంక్రాంతి 10 రోజులు ముందుగా వచ్చింది. అదేవిధంగా అనపర్తిలో వీరులమ్మ జాతర 10 రోజులు ముందుగానే ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ఇవాళ ఆనంద ఉత్సాహాల మధ్యన గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అంతా గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారు. వారు ఎస్వి విష్ణు గారితో మాట్లాడడం, ప్రధానమంత్రి గారితో మాట్లాడడం, ఇవన్నీ వారు నిర్వహించి ఏదైతే ఇచ్చిన మాట. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఇవాళ అప్పుడే అనపర్తిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ, అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ. 2024 ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ జన్మభూమి హాల్ట్ చేయించాలి అని. నేను